నమస్తే అందరికీ. నేను మీ రాజ్మణి. ఇప్పుడే తాజాగా అందిన వార్త, రేవ్ పార్టీ ద్వారా బయటకు వచ్చిన నిజాలు హేమ గురించి ఒక కొత్త నిజం, భయంకరమైన నిజం బయటపడింది. అదేంటంటే, బెంగళూరు రేవ్ పార్టీలో ఉన్నది కృష్ణవేణి. అంటే హేమ యొక్క ట్విన్ కవల పిల్లలంట హేమ వాళ్ళు. సో దాంట్లో కవల పిల్లలు కృష్ణవేణి. అండ్ అసలైన హేమ మనమైతే ఎవరైతే యాక్టర్ బ్రహ్మానందం పక్కన, ఆలీ పక్కన, వీళ్ళ పక్కన నటిస్తున్నారు కదా జోడీగా, కొల్ల హేమ, తను మాత్రం హైదరాబాద్ ఫామ్ హౌస్ లో బిర్యానీ వండుకుంటూ ఉంది అనే నిజాన్ని బెంగళూరు పోలీసులు బయటపెట్టారు. ఇదేంటి ఇన్ని రోజులు చెల్లెల్ని పరిచయం చేయకపోవడం ఏంటనేది చాలా మంది బాధపడుతున్నారు కదా. నాకు కూడా చాలా బాధ అనిపించింది. పోయి ఒక రేవ్ పార్టీ ద్వారానే నిజం తెలియాలా అని అనిపిస్తుంది కదా. కానీ ఇది నిజం. బెంగళూరు పోలీసులు పట్టుకున్నది హేమ యొక్క హేమ కవల పిల్లలు. దాంట్లో ఒక సిస్టర్ అయినటువంటి కృష్ణవేణి. అంటే హేమ కవల పిల్లల్లో ఒక ఆమె అనమాట. సో ఇంకొక కవల పిల్ల ఆమె ఎవరు? కృష్ణవేణి. అచ్చు హేమలాగే ఉంటది అనమాట. కాకపోతే ఆమె ఫ్రాక్ వేసుకొని పార్టీకి వెళ్ళిపోయింది. పార్టీలో కనబడింది మనకి. చుడిదార్ వేసుకొని బిర్యానీ ఉండే హేమ ఏమో హైదరాబాద్ ఫామ్ హౌస్ లో మన యాక్టర్ హేమ అనమాట. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చి ఉంటది. బిర్యానీ వండుతూ చుడిదార్లో కనబడితే హేమ, డ్రెస్ వేసుకొని మోడర్న్ గా ఉండి రేప్ పార్టీలో దొరికితే ఎవరు? కృష్ణవేణి. మళ్ళీ మీరు నన్ను క్వశ్చన్ చేయొద్దు. హైదరాబాద్ ఫామ్ హౌస్ లో హేమ ఉంటే మరి ఫ్లైట్ టికెట్స్ కృష్ణవేణి పేరు మీద ఉండాలి కదా, హేమ పేరు మీద ఎందుకు? నేను మాత్రం అస్సలు అడగద్దు నన్ను. ఎంత బాగుంది కదా స్టోరీ వినడానికి. ఇక్కడ చిన్న లాజిక్. హేమ అసలు పేరు వచ్చేసి కృష్ణవేణి. బెంగళూరు పోలీసుల దగ్గరికి వెళ్ళేసరికి కృష్ణవేణి అని రాపించింది. మన సినీ ఇండస్ట్రీకి మొత్తం హేమ అని తెలుసు అనమాట. రేవ్ పార్టీ ఎంజాయ్ చేయడానికి, తాగడానికి, చిల్లవడానికి వెళ్ళినప్పుడు ఓపెన్ గా ఒప్పుకోవచ్చు కదా. వెళ్ళడం ఎందుకు? అలవాట్లను కంట్రోల్ చేసుకోలేక వెళ్ళడం ఎందుకు? తర్వాత పోలీసులకు దొరికిన తర్వాత నానా తిప్పలు, అబద్ధాలు, ఇవన్నీ అవసరమా హేమకి? ఆఖరికి బ్లడ్ లో డ్రగ్ శాంపిల్స్ దొరికిన, ఆమె డ్రగ్ యూజ్ చేసినట్టుగా దొరికినా కూడా ఆమె ఒప్పుకోవడానికి రెడీ లేదు. ఏమనంటే రేప్ పార్టీకి నేను వెళ్ళలేదనే చెప్తుంది ఆమె హేమ. మిగతా సెలబ్రిటీస్ దగ్గర 86 మంది డ్రగ్స్ యూజ్ చేసినట్టుగా నిర్ధారణ అయింది. 105 మంది వెళ్తే అంతమంది డ్రగ్స్ వాడారు ఆ రేప్ పార్టీలో. మళ్ళీ అడిగితే మాకేం తెలియదని చెప్తున్నారు. అందరూ బ్రపనోళ్ళే. మరి రొయ్యములు ఎక్కడి నుంచి వచ్చింది? ఇంతకీ మన వాళ్ళు మన రాష్ట్రంలో కాకుండా వేరే రాష్ట్రంలో ఎందుకు రేప్ పార్టీ పెట్టుకొని ఉంటారు? అంటే మన రాష్ట్రంలో పోలీసులు అంటే ఎంత భయం ఉంటే అక్కడికి వెళితే ఎవరు పట్టుకోరన్న ధీమాతో అక్కడ చేశారు. కానీ అక్కడ పోలీసులను తక్కువ తిన్నారా? ఆఖరికి హేమ అయితే డ్యూయల్ రోల్, అంటే డబల్ యాక్షన్ క్రియేట్ చేసి చెప్పినా కూడా మొత్తానికి బల్ల గుద్ది తేల్చి చెప్పారు. ఏంటంటే ఖచ్చితంగా రేవ్ పార్టీలో ఉన్నది హేమనే అని చెప్పారనమాట. సో పోలీసులు ఎక్కడైనా పోలీసులే. రేవ్ పార్టీలకు వెళ్ళి డ్రగ్స్ వాడే ప్రతి ఒక్కరికి కూడా ఏ రాష్ట్రం అయినా, ఏ దేశం పోలీస్ అయినా ఒకే రకంగా ట్రీట్ చేస్తుందని ఈ బెంగళూరు రేప్ పార్టీలో దొరికిన వాళ్ళందరి పట్ల పోలీసుల ప్రవర్తన మనకి ప్రూవ్ చేసేసింది. హ్యాట్స్ ఆఫ్ టు బెంగళూరు పోలీస్. కాదు కదా, హ్యాట్స్ ఆఫ్ టు పోలీస్ డిపార్ట్మెంట్.